హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సప్తమి స్వీట్ హోమ్. సో ఈరోజు వీడియో వచ్చేసి ఒక మంచి ప్లేస్ మీకు చూపించబోతున్నాను. ఇది మనకి హైదరాబాద్లో మనకి ముచ్చింతల్ అనే ప్లేస్లో మనకి ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అనే ఒక ప్లేస్ ఉంటుంది. అదైతే చాలా చాలా బాగుంటుంది. జస్ట్ ఇలా వీడియోలో చూడడం కన్నా డైరెక్ట్గా వెళ్ళి చూస్తే ఇంకా చాలా బాగుంటుంది. లైక్ అక్కడికి వెళ్తే మనకు ఒక పీస్ఫుల్గా, ఒక హ్యాపీగా, ఒక చాంటింగ్ లాగా డిఫరెంట్ ఫీలింగ్స్ అయితే వస్తుందండి. సో ఎవరైనా ఇక్కడ దగ్గరలో ఉన్నా లేకపోయినా కొంచెం దూరం ఉన్నా మినిమం 70 to 80 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నా కూడా ఒక్కసారి వెళ్ళి విజిట్ చేయండి. చాలా చాలా బాగుంది ప్లేస్. జస్ట్ మనం అక్కడ స్పెండ్ చేసేది ఒక 1 to 2 hours ఉంటుంది అంతే. అండ్ వెళ్ళేదానికి ఒక 1 hour, వచ్చేదానికి ఒక 1 hour. మాకైతే మేము గండి మైసమ్మలో ఉన్నాం కాబట్టి గండి మైసమ్మ నుంచి మనం ORR ఎక్కితే త్రూ శంషాబాద్ ఎయిర్పోర్ట్ దాటాక, అంటే అదే రూట్, ఎయిర్పోర్ట్ దాటాక మనకి ఈజీగా 80 కిలోమీటర్స్ 76 కిలోమీటర్స్ ఉన్నా. బట్ మనకి 1 hourలో అయితే మేము వెళ్ళిపోయాము. ORR వల్ల చాలా చాలా టైం అయితే సేవ్ అయిపోతుంది. ORR వల్ల చాలా దగ్గరగా అనిపిస్తుంది. ఈవెన్ ఇట్ వాజ్ 76 కిలోమీటర్స్ 1 hourలో రీచ్ అయిపోయాం. సో మనం ఇలా రీచ్ అవ్వగానే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెక్యూరిటీ చెక్స్ అనేవి ఉంటాయి. అండ్ పార్కింగ్ అయితే చాలా ఉంది. ఫుల్ ఒక 1000 వెహికల్స్ అయితే పట్టొచ్చు. ఇక్కడ 1000 అబోవే పట్టొచ్చు అనే నా ఫీలింగ్. అంత పార్కింగ్ స్పేస్ ఉంది. మేము వెళ్ళింది ఫ్రైడే అనుకుంటా. ఫ్రైడేలో, సో వీక్ డేస్లో మనకి కొంచెం క్రౌడ్ తక్కువ ఉన్నారు. అండ్ ఆ రోజు కార్తీక పౌర్ణమి కాబట్టి కొంచెం అందరూ విజిట్ చేసేటట్టున్నారు. అందుకని పర్లేదు, బట్ క్రౌడ్ తక్కువ ఉన్నారు. మేబీ సాటర్డేస్ అండ్ సండేస్ ఫుల్ క్రౌడ్ ఉంటారు అనుకుంటా. బట్ ఈవెన్ క్రౌడ్ ఉన్నా మనకి చాలా స్పేషియస్ ఉంది కాబట్టి నో ప్రాబ్లం. మనం ఎక్కడ క్యూ అనేది ఉండదు. క్యూలో వెయిట్ చేసే అలాంటిది ఏముండదు. హ్యాపీగా మనం ఒక 1 hour 2 hours స్పెండ్ చేసేసి అక్కడ మంచి షాప్స్ ఉంటాయి. అలా చిన్న షాపింగ్స్ చేసుకొని మనకి లైక్ ఆయుర్వేదిక్ అవన్నీ ఉంటాయి. సో అవన్నీ మనం హ్యాపీగా చూసేసుకొని ప్రశాంతంగా జస్ట్ టైం అయితే స్పెండ్ చేసేసుకొని వచ్చేయచ్చు. మన ఓన్ వెహికల్ ఉంటే ఈజీగా వెళ్ళిపోవచ్చండి. 1 hourలో రీచ్ అయిపోవచ్చు. అండ్ మనకి ఇక్కడ ఎంటర్ అవ్వగానే ఇలా మన ఫ్లాగ్ అయితే వచ్చేస్తుంది, అంటే కనిపిస్తుంది. ఫస్టే మన ఫ్లాగ్ ఉంటుంది. అసలు ఎంత క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు, చాలా బాగుంది. ప్లాంట్స్ కానీ, ఆ కటింగ్ కానీ, డస్ట్బిన్స్ లైక్ హాఫ్ కిలోమీటర్కి ఖచ్చితంగా డస్ట్బిన్స్ అయితే ఉన్నాయి. నీట్గా అసలు ఎంత క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు. షాప్స్ దగ్గర కూడా క్లమ్జీగా అలా లేకుండా చాలా చాలా మెయింటైన్ చేస్తున్నారు. అసలు మెయింటెనెన్స్కే మంచిగా మనం టికెట్ తీసుకొని వెళ్ళిపోవచ్చు, నో ప్రాబ్లం. సో ఇది మనకి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ. సో మీ అందరికీ తెలిసింది, నాకు తెలిసిన కొంచెం చెప్తాను దీని గురించి. మనకి లైక్ ఇంతకుముందు మనకి లైక్ BC అప్పుడు 18th century, లైక్ 16th century, 17th century అలాంటప్పుడు ఆల్ ద పీపుల్ అందరికీ అసలు ఈక్వాలిటీ లేకుండా ఉండేదంట. అంటే ఏమన్నా టెంపుల్స్కి వెళ్ళడానికి కూడా ఈ క్యాస్ట్ ఫీలింగ్ అనేది వచ్చేదంట. అంటే ఈ క్యాస్ట్ వాళ్ళు కట్టిస్తేనే ఈ టెంపుల్కి వెళ్ళాలి, ఈ కమ్యూనిటీ వాళ్ళు కట్టిస్తేనే వాళ్ళే ఈ టెంపుల్కి వెళ్ళాలి, మిగతా వాళ్ళు నాట్ అలౌడ్ అని చాలా రిస్ట్రిక్షన్స్ అయితే ఉండేవంట. సో అవన్నిటినీ లేకుండా ఎవరైనా టెంపుల్స్కి వెళ్ళచ్చు, ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళచ్చు. ఆల్ ఆర్ ఈక్వల్, అంతా బ్లడ్ అంతా ఒకటే అన్నట్టు దీక్ష చేసి ఫైట్ చేసి మనకి ఇలాంటి ఈక్వాలిటీని అనేది మనుషుల మధ్య తెప్పించారు శ్రీ రామానుజన్ గారు. సో ఆయన గుర్తుగా మనకి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అనేది త్రిదండి చిన్నజీయర్ స్వామి మనకి ఇది మొత్తం కట్టించారంట. సో ఈయన స్వామియే ఇక్కడ
ఆల్రెడీ కరెక్ట్గా మేము వెళ్ళే టైంకి స్వామి అక్కడ కనిపించారు మాకు. అండ్ ఆయనతో మాట్లాడాము కూడా. మనకి ఇక్కడ మొబైల్ ఫోన్స్ నాట్ అలౌడ్ అండి లోపల, అందుకని లోపల మనం ఎట్లాంటి వీడియో అనేది తీయకూడదు. సో ఇక్కడ మనకి ఎంట్రన్స్లోనే రైట్ సైడ్లో ఫుట్వేర్ లోకర్ ఉంటుంది. మొబైల్ కూడా డిపాజిట్ చేసి వెళ్ళాలి. అండ్ స్ట్రైట్ మనకి టికెట్స్ తీసుకోవాలి. అండ్ టికెట్ కాస్ట్ వచ్చేసి మనకి 200 పర్ పర్సన్. అండ్ 4 to 11 years చైల్డ్స్కి 150 అండి. సో ఇది మండే టు ఫ్రైడే 5:30 to 8 PM ఉంటుంది. సాటర్డే సండే 8:30 వరకు ఉంటుంది. అండ్ మనకి వెడ్నెస్డే 4th వెడ్నెస్డే అనుకుంటా హాలిడే క్లోజ్ అవుతుంది. సో ఇక్కడ సేవాస్ ఉన్నాయి, లైక్ అర్జిత సేవాస్, సంథింగ్ డిఫరెంట్ సేవాస్ ఉంటాయి. అవన్నీ మనకు అక్కడ డిస్ప్లే చేస్తారు. లైక్ 1000, 2000, 2500లో డిఫరెంట్ సేవాస్ ఉన్నాయి. సో చిన్నజీయర్ స్వామి మనం చూసుంటాం, లైక్ ఏమంటాము, లైక్ యూట్యూబ్స్లో మనకి ఈటీవీలో ఎక్కువ మార్నింగ్ టైం మంచిగా ప్రవచనాలు ఇస్తుంటారు కదా. సో అతనే ఆ స్వామి ఇది కన్స్ట్రక్ట్ చేశారంట, కట్టించారంట. చాలా చాలా క్లీన్గా మెయింటైన్ చేశారు. అసలు మనకి ఇక్కడ ఏంటి అంటే లోపలికి అలో లేదు కాబట్టి నేను ఎంటర్ అవ్వగానే మనకి ఏముంటాయి అంటే 108 టెంపుల్స్ ఉంటాయి లోపల. ఆ 108 అన్నీ నాకు గుర్తులేవు, కానీ లైక్ మన తిరుమల టెంపుల్ ఉంది, లైక్ కంచి కామాక్షి ఉంటుంది కదా, ఆ టెంపుల్ ఉంది. నెక్స్ట్ మధుర మీనాక్షి టెంపుల్ ఉంది. అంటే ఫేమస్ టెంపుల్స్ అన్నీ 108 ఉంటాయి. మనం 108 తిరగాలి. మొత్తం స్టార్టింగ్ నెంబర్ 1 నుంచి 108 వరకు కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు మనం ఆ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అది ఉంది కదా, ఈ స్టాచ్యూ శ్రీరామానుజన్ స్టాచ్యూ, అక్కడికి మనకి స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ పైకి వెళ్ళి జస్ట్ దానికి జస్ట్ అలా కొంచెం టైం స్పెండ్ చేసేసి రిటర్న్ అయిపోవచ్చు. సో ఇక్కడ మనం లోపల ఒక ఫోటో దిగచ్చు. సో ఇలా ఉంటుంది ఆ స్టెప్స్ మీద మేమైతే ఒక ఫోటో తీసుకున్నాం, ఫ్యామిలీ పిక్ లాగా. సో అక్కడ వాళ్ళు తీసిస్తారు, మనం బయట కలెక్ట్ చేసుకుంటాం. అండ్ దీని స్పెషాలిటీ ఏంటి అంటే మనం డే టైంలో చూడడం కన్నా నైట్ టైంలో చూస్తే ఆ లైటింగ్కి ఇంకా చాలా చాలా బాగుంటుంది. చూడండి లైటింగ్ ఎలా ఉందో అసలు. ఈ లైటింగ్కి ఆ నైట్ స్టే అంటే నైట్ టైం అయిపోయి మంచి కాఫీ తాగేసి, ఇక్కడ కాఫీ, టీ, డిఫరెంట్ స్నాక్స్, మనకి ఆత్రేయపురం పూతరేకులని డిఫరెంట్ స్నాక్స్ ఉంటాయి. అండ్ ప్రసాదమ్స్ కూడా ఉన్నాయి, లడ్డు, పులిహోర, వడలు, ఇలాంటి ప్రసాదమ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ అన్నీ అవైలబుల్లో ఉన్నాయి. మంచిగా ఒక 1 hour అలా తిరిగేసి 1 hour అలా ఫుడ్ తినేసి, రెస్టారెంట్ కూడా ఉందండి లోపల. టిఫిన్స్ చేసేవాళ్ళు టిఫిన్స్ చేయొచ్చు, రైస్ అంతా ఆల్ వెజ్ ఐటమ్స్ ఉంటాయి. సో ఇలాంటి జంతికలు ఇవన్నీ ఇంకా డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి కదా. సో అవన్నీ అవైలబుల్ ఉన్నాయి. కానీ కాస్ట్ అనేది కూడా ఎక్కువ ఏం లేదు, జస్ట్ 100, 120, 150 అలా ఉన్నాయి. మనం బయట ఎంత ఉన్నాయో అలాంటి కాస్టే ఉన్నాయి ఇక్కడ. మంచిగా ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో అలా వచ్చి ఎంజాయ్ చేసేసి వెళ్ళిపోవచ్చు. అండ్ మోర్ ఓవర్ అన్ని డీటెయిల్స్ ఇచ్చాను అనుకుంటా నేను. ప్రసాదమ్స్ ఒక 50 రూపీస్ ఉంటుంది. అండ్ కిడ్స్కి కూడా ఎంగేజ్ చేయడానికి కూడా మనకి కిడ్స్కి ప్లే ఏరియా ఉంది అక్కడ పక్కన. జస్ట్ ఇలా కార్స్ ఉన్నాయి కదా, జస్ట్ 1 రౌండ్ 100 రూపీస్ అలా కార్స్ ఉన్నాయి. అండ్ మనకి బంగీ జంప్ ఉంది, అలా చాలా చాలా ఉన్నాయి. జస్ట్ కిడ్స్కి కూడా బోర్ కొట్టకుండా ఎంజాయ్మెంట్ అనేది వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. చూడండి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో. సో కిడ్స్ దీన్ని కూడా ప్లేస్ చేసుకొని వీళ్ళు మంచిగా కిడ్స్ కూడా ఎంజాయ్ చేసేటట్టు చేసి పెట్టారు. చాలా అండి, ఇంత మంచి ప్లేస్ అనేది ఒక రోజులో అలా విజిట్ చేయొచ్చు మనం. సో ఇదైతే నాకు చాలా చాలా బాగా నచ్చింది. అండ్ ఆ రోజు మేము వెళ్ళిన రోజు కార్తీక పౌర్ణమి కాబట్టి ఇలా మంచిగా డెకరేట్ చేస్తున్నారు. అండ్ ఆల్సో ఆ రోజు ఆ ఊరిలో మొత్తం ఆ ఊరి మొత్తం వాళ్ళకి పాసెస్ ఇచ్చారంట. కార్తీక దీపోత్సవం నథింగ్ బట్ కోటి దీపోత్సవం. సో కోటి దీపాలు ప్లేస్ చేయడానికి వాళ్ళు పాసెస్ ఇచ్చారు, ఫ్రీ పాసెస్. సో అక్కడ వాళ్ళే దీపాలు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మేమైతే పార్టిసిపేట్ చేయలేదు, ఎందుకంటే మా దగ్గర పాస్ లేదు, మేము అప్పటికి వెళ్ళాం కాబట్టి. సో ఆ ఊర్లో వాళ్ళందరికీ పాసెస్ ఇచ్చారంట అని మేము కనుక్కున్నాం. సో ప్లేస్ చేద్దాం అనుకునేసరికి ఫుల్ రష్ అయిపోయింది. మేము ఈవినింగ్ వరకు ఉన్నాము. మేము వెళ్ళింది 3కి స్టార్ట్ అయ్యాం, 4:30కి అలా వెళ్ళిపోయాం.
సో డే టైంలో చూసాం మేము. అండ్ ఆల్సో మేము బయటకు వచ్చేసరికి 6:37 అయింది కాబట్టి 7కి కూడా ఆ లైటింగ్ కోసం చూసాము. సో మనకి ఆ స్టాచ్యూ కూడా చాలా బాగా కనిపిస్తుంది. ఒకసారి చూడండి, మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు స్టాచ్యూ కూడా మంచిగా కనిపిస్తుంది. ఇంకా దీపోత్సవం అంతా జరిగింది కాబట్టి ఇదండి, ఇది స్టాచ్యూ. సో దీపోత్సవం అంతా జరిగింది కాబట్టి ఒక మంచి ట్రెడిషనల్ వైబ్ అనేది వచ్చింది. సో చాలా బాగా ఉంది, చాలా మంచిగా పీస్ఫుల్గా ఉంది. సో నేను ఒక మంచి ప్లేస్ అయితే మీకు చూపించానని హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో ఫుడ్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి. ఇదండి, ఇవే ఆ దీపం ఇస్తారు కదా, ప్రమిదలు ఇస్తారు కదా. సో ఆ ప్రమిదలు ఇస్తున్నారు ఫుల్గా అందరికీ. అందరూ ఫుల్ ఉండేసరికి ఇంకా అక్కడ మనకి కష్టం అనేసరికి ఇంకా మేమైతే అంతా చూసేసుకొని రిటర్న్ అయిపోయాం. రిటర్న్ అయ్యే దగ్గర మనకు పార్కింగ్ దగ్గర కూడా ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. స్వీట్ కార్న్, లైక్ చెరుకు రసము, అట్లాంటి డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. అండ్ మేము వచ్చే టైంకే ఇక్కడ ఊరేగింపు జరుగుతుంది. సో ఆ ఊరేగింపుని కూడా చూసాం. చాలా మంచిగా అనిపించింది, చాలా మంచి ఫీల్ వచ్చింది. సో ఇదండి ఈ వీడియో. నాకు తెలిసి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇలాంటి డిఫరెంట్ వీడియోస్ అనేది నేను ప్లేస్ చేస్తాను. అంటే కొత్తవి నాకు ఎక్స్ప్లోర్ చేయాలంటే చాలా చాలా ఇష్టం. సో ఇదండి వీడియో. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు ఉంటాను. బాయ్ బాయ్, సీ యూ సూన్, టాటా. సో ఇదంతా ఫుడ్ ఐటమ్స్ అండ్ దిస్ ఈజ్ రిటర్న్ టు ద పార్కింగ్ ప్లేస్. బాయ్ బాయ్, సీ యూ సూన్.